How you started your career before entering into this field? Entering into this field, I was a HR for 11 years. 11 ఇయర్స్ హెచ్ఆర్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేసిందంటారా ఈ కెరియర్ కి మీకు? Obviously, Lakshmi garu, HR career lo, ఈ correct. 20 ఇయర్స్ జర్నీలో మీకు సక్సెస్ కన్నా స్ట్రగుల్స్ ఎక్కువ నేర్పించాయంటారా? Success shows the destination always. కమింగ్ టు సాలరీ హైక్ వస్తే అసలు సాలరీ హైక్ కావాలి అంటే డిగ్రీ ఇంపార్టెంటా, స్కిల్స్ ఇంపార్టెంటా? ఉన్న స్టూడెంట్స్ కూడా సేమ్ అదే అడుగుతారు. ఒక్క డిగ్రీ ఎంత ఇంపార్టెంట్? వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ మోర్ కీ రోల్ ప్లేయింగ్ అని చెప్పొచ్చు ఈ రోజుల్లో? లెట్ మీ టెల్ యూ, కమ్యూనికేషన్, ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, పిచ్చింగ్. జాబ్ స్విచ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఏం అనలైజ్ చేయాలంటారు? మనం జాబ్ స్విచ్ చేయాలి అనగానే ఇట్స్ నాట్ లైక్ అంటే కెరియర్ స్టార్ట్ చేసే యూత్ కి మీరు ఇచ్చే గుడ్ సజెషన్ ఏమంటారు? యూత్ అని కాదు, మీరు బ్రేక్ తర్వాత ఎవరన్నా సరే అంటే కన్ఫ్యూజ్ గా ఉన్న ఒక స్టూడెంట్ కి మీ ఒక లైన్ అడ్వైజ్ అంటే ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ లో, ఇప్పుడు నేను కన్ఫ్యూజన్ లో ఉంటాను మేడం. నేను ఒక ఒక రెజ్యూమ్ ఒక ప్లాట్ఫామ్ లో అప్లై చేసి వదిలేస్తారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ ఆర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఎక్కువ బీటెక్ చేసిన పిల్లలంతా కూడా ఓపెనింగ్స్ లేవు లేదా ఉన్న నా రైట్ రోల్ కి సూటబుల్ గా రావట్లేదు. మార్కెట్ లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మేడం. మీ ఆ సాలరీ హైక్ కోసం మీరు ఏం స్టెప్స్ ఫాలో అవుతారు, ఏం పిల్లర్స్ ఫాలో అవుతారు? సాలరీ హైక్ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, అంటే సమ్ టైమ్స్ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అంటారా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ అంటారా? బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ లైక్ హ్యూమన్ టెండెన్సీ. కెరియర్ బ్రేక్ ఉన్న వాళ్ళకి హోప్ మెసేజ్ ఏమంటారు? కెరియర్ బ్రేక్ అంటే, కెరియర్ బ్రేక్ ఈజ్ నాట్ అ ఫెయిల్యూర్ మేడం. ఫస్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్ యూత్ ఫోకస్ చేయాల్సిన టాప్ 3 స్కిల్స్ ఏమంటే ఏం చెప్తారు? 5 years మేడం, if you ask me, this AI era, communication is first. ఈరోజు మనతో ఉన్నారు భార్గవి గారు, సాలరీ హైక్ స్పెషలిస్ట్. హలో భార్గవి గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు 199 టాక్స్. Hi madam. Who is Bhargavi Bapolu before entering into salary hike specialist? Yeah. Before salary hike, I was someone who struggled, failed, restarted, and I worked in a HR, tech, and I have a business. Like, I used to run hostels anamata. సో ఎవ్రీ ఫేజ్, ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటా వచ్చాను. ఒక్కొక్క ఫేజ్ లో హ్యూమన్ సైకాలజీ నేర్చుకున్నాను, పీపుల్ హౌ దే రియాక్ట్ అలా నేర్చుకున్నాను. అండ్ టుడే ఐ డోంట్ టీచ్ ఓన్లీ థియరీ, ఐ టీచ్ రియల్ లైఫ్ స్టోరీస్ అండ్ రియల్ లైఫ్ స్ట్రాటజీస్ అన్నమాట. అంటే హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ ఫీల్డ్? So before entering into this field, I was a HR for 11 years. Okay. And after that, I shifted my career from HR to Salesforce. Salesforce lo kuda 8 years chesanu, and then I thought, like, this is not my permanent thing. నేను జాబ్ చేయడానికో లేకపోతే జాబ్ చేసి జాబ్ తో సెటిల్ అవ్వడానికో లేను. I wanted to achieve, I wanted to help some people. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి హైక్ సైకిల్ అయిపోగానే దేవర్ లైక్ అసలు ఈ ఇయర్ నేను ఇంకా వస్తుంది అనుకున్నాను, రావట్లేదు ఇలా. సో ఐ థాట్, నాకున్న ఎక్స్పీరియన్స్ ని వై డోంట్ ఐ పుట్ ఇన్ టు సర్టెన్ థింగ్ అండ్ ఐ టీచ్ పీపుల్ హౌ టు పొజిషన్ దెమ్సెల్వ్స్, సో దట్ వాళ్ళు కూడా మంచి సాలరీ హైక్ తెచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా ఈ డిప్రెషన్ సైకాలజీలో నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా ఉండొచ్చు అని అనిపించింది. మనకు తెలిసిందే, కొత్తగా మనం ఏం చెయ్యట్లేదు. సో ఐ స్టార్టెడ్ కోచింగ్, లీవింగ్ దట్ కార్పొరేట్. 11 ఇయర్స్ హెచ్ఆర్ పొజిషన్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేసిందంటారా ఈ కెరియర్ కి మీకు? ఆబ్వియస్లీ లక్ష్మి గారు, హెచ్ఆర్ కెరియర్ లో
ఫస్ట్ గ్రౌండ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేశాను నేను. అంటే ఐ యూజ్డ్ టు ఒక ఎక్సెల్ ఇస్తారు. ఎక్సెల్ ఇచ్చినప్పుడు అది వి యూజ్డ్ టు కాల్ ద పీపుల్ సేయింగ్ దట్ సో అండ్ సో జాబ్ ఆపర్చునిటీ ఉంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? అలా కనెక్టింగ్ విత్ ద పీపుల్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఒక్కొక్క స్టేజ్ చేంజ్ అవుతున్నప్పుడు రిక్రూట్మెంట్, టాలెంట్ అక్విజిషన్ ఇలా డిఫరెంట్ స్టేజెస్ చేంజ్ అవుతున్నప్పుడు నేను బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే సైకాలజీ ఇస్ అ మెయిన్ క్రైటీరియా. పీపుల్ ఎట్లా థింక్ చేస్తారు అండ్ వీళ్ళకి ఈ ఆపర్చునిటీ కంపల్సరీ 100% కావాలా, ఈ ఆఫర్ తీసుకుని వెళ్ళి వేరే దగ్గర జాయిన్ అవుతారు. యా సో యా నోయింగ్ దట్ సైకాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక ఆఫర్ 10 నిమిషాలు మాట్లాడి లేదంటే హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఒకరికి ఆఫర్ రిలీజ్ చేస్తే ఎండ్ ఆఫ్ డే ఆ పర్సన్ జాయిన్ అవ్వకపోతే ఎక్స్ప్లెనేషన్ మేనేజర్ ఎందుకు జాయిన్ అవ్వలేదు, అసలు ఎందుకు రిలీజ్ చేసావు ఆఫర్ అనే దాన్ని. సో మేము ఆ విషయం నుంచి క్లారిటీ తెచ్చుకోవడానికి పీపుల్ సైకాలజీ ఎలా ఉంది, వీళ్ళు స్టేబుల్ ఉన్నారా, వీళ్ళ మైండ్ సెట్ ఏంటి ఇప్పుడు అని వీ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి సమ్ టైమ్స్ ఎలా అంటే మీరు ఒకసారి మా ఆఫీస్ కి రండి అని చెప్పి ఇన్వైట్ చేసి ఆఫీస్ ఇలా ఉంటది అని చెప్పి సీనియర్ లెవెల్స్ అన్ని మేము అలా కూడా డీల్ చేసాం అనమాట. సో పీపుల్ సైకాలజీ ఎవ్రీథింగ్ పీపుల్. అప్పుడు టోటల్ నాకు అర్థమైంది ఏంటంటే పీపుల్ అసలు ఎలా రియాక్ట్ అవుతారు, ఏ సిచ్యువేషన్ ని బట్టి ఎట్లా టర్న్ అవుతారు అనేది నేను అర్థం చేసుకున్నాను. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ నాకు హెచ్ఆర్ ఎక్కువ యూజ్ అయింది సేల్స్ ఫోర్స్ కంటే. అంటే ఈ మినిమం క్లోజ్ టు 20 years ఆఫ్ జర్నీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఈ కరెక్ట్. 20 years జర్నీలో మీకు సక్సెస్ కన్నా స్ట్రగుల్స్ ఎక్కువ నేర్పించాయంటారా? ఆబ్వియస్ గా సక్సెస్ షోస్ ద డెస్టినేషన్ ఆల్వేస్. మనం ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఏంటి అనే ఉంటుంది. బట్ స్ట్రగుల్ టీచర్స్ నావిగేషన్. నావిగేషన్ అంటే ఎటు వెళ్ళాలి, వాట్ నెక్స్ట్, అసలు ఏం నేర్చుకోవాలి, కొత్తగా ఏం చేయాలి. ఇప్పుడు సక్సెస్ వల్ల ఏదో ఒక డెస్టినేషన్ అంటే సక్సెస్ రాగానే పీపుల్ విల్ కమ్ అండ్ బాగా చేస్తున్నావు అండ్ ఆల్. బట్ దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంది, దాని వెనక ఎవరు మనల్ని నావిగేట్ చేశారు. దట్ స్ట్రగుల్ టాట్ మీ ఒక ఒక సర్టెన్ టైమ్ లో పేషెన్స్ నేర్పించింది, డిసిప్లిన్ నేర్పించింది. అండ్ ద ఒక ఒక పర్టికులర్ థింగ్ ఏంటంటే హౌ టు రేస్ విత్ షార్ట్ కట్స్. షార్ట్ కట్ వెతుక్కోకుండా కష్టపడి ఎలా పైకి రావాలి అనేది నేర్చుకున్నాను. స్ట్రగుల్ కమింగ్ టు శాలరీ హైక్ వస్తే అసలు శాలరీ హైక్ కావాలి అంటే డిగ్రీ ఇంపార్టెంటా, స్కిల్స్ ఇంపార్టెంటా? రియల్ వరల్డ్ లో ఏమని చెప్తారు? దిస్ ఇస్ రియలీ అ గుడ్ క్వశ్చన్. నాకు ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కూడా సేమ్ అదే అడుగుతారు. ఒక డిగ్రీ ఎంత ఇంపార్టెంట్, స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అని. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే డిగ్రీ విల్ ఓపెన్ యువర్ డోర్స్. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఒక సర్టన్ పర్సెంటేజ్ ఉంటే ఈ ఈ కంపెనీలో జాబ్ వస్తుంది అని అన్నారు అనుకోండి, అది అంతవరకే పనిచేస్తుంది. ఓకే, ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఇట్స్ పీస్ ఆఫ్ పేపర్. ఆ సర్టిఫికేట్ దేనికి, టు ఓపెన్ దట్ డోర్. ఎస్ ఏదైతే కంపెనీలో ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళాలి అంటే 90% ఉండాలి. అంటే ఇఫ్ యువర్ డ్రీమ్ జాబ్ ఇస్ గూగుల్, మీరు 90% సర్టిఫికేట్ 90% డిగ్రీతో ఉండాలి అనేది మీ ఫస్ట్ క్రైటీరియా. అది ఇట్ విల్ ఓపెన్ యువర్ డోర్స్. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ ఒక డిగ్రీ ఉండాలి, సూపర్ 90% ఉండాలి, లేకపోతే నువ్వు ఎందుకు పని చేయవనేది నేను నమ్మను. అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అవ్వాలి అంటే స్కిల్స్ డిసైడ్స్ ద సాలరీ. అట్ ద సేమ్ టైమ్ స్కిల్స్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. మీ దగ్గర ఎంత స్కిల్ ఉంది, మీరు ఎంత బాగా ప్రొజెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మార్కెట్ డజంట్ పే సర్టిఫికేట్స్. అసలు మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో మార్కెట్ అవసరమే లేదు. ఇట్ పేస్ ద క్యాపబిలిటీ. మీ స్ట్రెస్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేదు ఒక సర్టన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు, దాన్ని బట్టి మార్కెట్ రన్ అవుతుంది. సో డిగ్రీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ లైక్ ఇంపార్టెంట్ కాదు అని. డిగ్రీ ఈజ్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్ టు ఓపెన్ ద డోర్. మీరు ఒక జాబ్ కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా యూ హ్యావ్ దట్ డిగ్రీ. ఇప్పుడు నేను ఎంత కూర్చుని నాకు 18 years ఉంది, 20 years ఉంది అని చెప్తున్నాను అంటే బికాస్ ఆఫ్ మై డిగ్రీ. నేను ఎప్పుడో డిగ్రీ కంప్లీట్ చేశాను అండ్ ఐ పాస్డ్ అండ్ ఆ డిగ్రీతోనే నేను జాబ్ చేసి వచ్చాను. రైట్. So there is no negativity on this. You have to read, you have to study well, and you have to get your degree. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ భార్గవి గారు, ఎక్కువ బీటెక్ చేసిన పిల్లలంతా కూడా ఓపెనింగ్స్ లేవు లేదా ఉన్నా నా రైట్ రోల్కి సూటబుల్గా రావట్లేదు, నాకు సూటబుల్ రోల్ రావట్లేదు అనేసి ఖాళీగానే ఉంటున్నారు. అసలు నిజంగా ఓపెనింగ్స్ ఉన్నాయంటారా?
మార్కెట్ లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మేడం. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఒక క్లియర్ సజెషన్ ఇస్తాను ఏంటంటే, ఇప్పుడు నా రీల్స్ లో కూడా మీరు చూస్తే కంపెనీ వెబ్సైట్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 ఎంఎన్సీస్ ఉన్నాయో దాంట్లో థౌసండ్ ఓపెన్ పొజిషన్స్ పెట్టారు. రీసెంట్ గా చూస్తే మీరు టీసీఎస్ ఎన్టీక్యూ ఉంది. అది ఇట్ ఈస్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ ఐటీ అండ్ నాన్ ఐటీ. హ్మ్. ఎంతమంది ఆ ఎన్టీక్యూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు? బికాస్ మీరు మంచి జాబ్ కొట్టాలి అంటే ప్రిపేర్ బాగా అవ్వాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఇది ఎంతమంది రెడీగా ఉన్నారు మార్కెట్? దే వాంట్ అ జాబ్. ఎండ్ ఆఫ్ ది డే దే వాంట్ అ జాబ్. బట్ ద ఫస్ట్ ఆ థింగ్ ఈస్ రెజ్యూమ్ కూడా కరెక్ట్‌గా ఉండాలంటాను నేనైతే. రైట్. ఇవన్నీ మీరు ప్రిపరేషన్ లేకుండా కరెక్ట్ గా ఇవ్వకుండా పోయింది. హ్మ్. అయితే కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, లేకపోతే ఎగ్జామ్ ఇచ్చారు, అది పోయింది. ఇంకా అంతే. అప్పుడు బాబోయ్ నాకు రాలేదు అని చెప్పేసి పీపుల్ విల్ స్టే బ్యాక్. ఎవరైనా అడిగినప్పుడు ఏంటంటే చూస్తున్నాను, ఇవి ఈ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఆ ఆన్సర్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్సన్ సేయింగ్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద బ్లాకేజ్. హ్మ్. స్కిల్ గ్యాప్ ఉందా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, లేకపోతే వాళ్ళ ఓన్ సెల్ఫ్ లెర్నింగ్ ప్రాబ్లం ఉందా? ఇవన్నీ బానే ఉన్నా గానీ ప్రొకాస్టినేషన్ వల్ల ఆగుతున్నారా? లేదంటే వాళ్ళలో వాళ్ళు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు. అంటే ఏమవుతది అంటే రెజ్యూమ్స్ అనేయి అప్లై చేసేస్తారు, వదిలేస్తారు. ఆ యెస్. రెజ్యూమ్ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటారు భార్గవి గారు? యాస్ ఎ హెచ్ఆర్‌గా మీకు తెలిసుండొచ్చది. హ్మ్. రెజ్యూమే అంటే మీకిక్కడ సూపర్ బల్బ్ ఆన్ మూమెంట్ ఒకటి మీకు చెప్తానేంటంటే, ఒక రెజ్యూమేని మనము 3 రోజులు కష్టపడి తయారు చేస్తాం. హ్మ్. ఓకే. స్కిల్స్‌ని, అచీవ్‌మెంట్స్‌ని, డిగ్రీస్‌ని, ఇంకా సర్టిఫికేషన్స్‌ని ఎవ్రీథింగ్ ఈ రోల్‌లో నేనిలా చేశాను. మా కాలేజ్‌లో నేనిలా తోపులాగున్నాను. ఇలా చేస్తాం. ఓకే. వి టేక్ 3 డేస్ టు మేక్ దట్ బ్యూటిఫుల్ రెజ్యూమే. అంత బాగా చేసి మనం ఒక హెచ్ఆర్‌కి పంపిస్తే హౌ మెనీ మినిట్స్ హెచ్ఆర్ విల్ సీ యువర్ రెజ్యూమే? ఒక గెస్ చేయండి లక్ష్మి గారు మీరు. నో. నౌ-ఏ-డేస్ హెచ్ఆర్ ఈస్ నాట్ లుకింగ్ అవర్ రెజ్యూమ్స్. ఒక ఓకే. సాఫ్ట్‌వేర్ ఈస్ ఏటీఎస్ కూడా హైరింగ్ కదా! సరే ఎళ్ళింది. ఏటీఎస్‌కి గూడా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. రెజ్యూమే హెచ్ఆర్ దగ్గరికెళ్ళింది. హెచ్ఆర్ ఎన్ని సెకండ్స్ చూస్తారని మీరనుకుంటున్నారు? హ్మ్. కీ పాయింట్స్ వరకే చూస్తారు. 6 సెకండ్స్ జూస్తారు. దే విల్ ఓన్లీ గ్లాన్స్ ఎట్ యువర్ రెజ్యూమే ఫర్ 6 సెకండ్స్. ఆ 6 సెకండ్స్‌లో వాళ్ళకి గావాల్సిన కీవర్డ్స్ గాని, వాళ్ళకి గావాల్సిన టెక్నాలజీ గాని, వాళ్ళకి కావాల్సిన ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గాని లేవు అంటే ట్రాష్ బిన్. మీ రెజ్యూమే రూపాయికి కూడా పని చేయలేదు. మీరెంత టైమ్ స్పెండ్ చేశారు దాని మీద? 3 డేస్. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యాస్ పర్ ద జేడీ మన రెజ్యూమేని మనం చేంజ్ చేసుకొని పంపిస్తే థాట్ విల్ గివ్ యూ అనదర్ ఆహ్, యూ నో స్టెప్ త్రూ ఫార్వర్డ్. పాయింట్. హ్మ్. ఓకే. అలా కాకుండా మీరు ఒకటే రెజ్యూమే పెడతారు. ఓకే. వాడు ఏ జాబ్ ఏసినా మార్కెట్‌లోకి ఏ కొత్త జాబ్ వచ్చినా ఈ రెజ్యూమే తీసుకెళ్ళి ఉంచుకోరా పడేస్తా నీకు అని పడేస్తారు. హ్మ్. అప్పుడు ఏమవుతది? సగం ఏటీఎస్ చెక్కర్స్ లోటే ఎళ్ళిపోతది. సగం వెళ్ళిపోతది. ఒక ఏటీఎస్ లక్కీగా మీరు అసలు సూపర్‌గా తయారు చేశారు కాబట్టి ఏటీఎస్ చెక్కర్ కూడా పాస్ చేసింది. ఏటీఎస్ చెక్కర్ నుంచి లోపలికెళ్ళింది. లోపలికెళ్ళిన తర్వాత హెచ్ఆర్ చూస్తది. 6 సెకండ్స్ చూస్తది. ఓకే. నాకు ఈ ఫాంట్ నచ్చలేదు. లేకపోతే ఈ ఈ కాలేజ్ ఏదో నాకు నచ్చలేదు అని ఇట్ విల్ గో టు ట్రాష్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎంత సింపుల్‌గా ఉంచుతారో, ఎంత జేడీకి జాబ్ డిస్క్రిప్షన్‌కి ఎంత రిలేటబుల్‌గా పెడతారో థట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఒక కంపెనీకి ఇంకొక కంపెనీకి రోల్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. కానీ అప్లై చేసేటప్పుడు సేమ్ రెజ్యూమ్‌ని పెట్టేస్తా ఉంటారు. Right. That is a major drawback. Most of the people doesn't know we have to change our resume as per the JD. హ్మ్. ఇప్పుడు టెక్నాలజీ సేమ్ ఉంటది మేడం. జావాలో ఒకడు జాబ్ సెర్చ్ చేస్తున్నారంటే జావాలో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోస్ట్‌లీ అవే ఉంటాయి. కాకపోతే వాడే డిక్షన్ వేరే ఉంది. వాడేమంటాడు ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్ యూజ్ చేయాలి, సీఎస్ఎస్3 యూజ్ చేయాలి ఏవేవో పెడతాడు. వీడికి అవన్నీ తెలుసు. బట్ వీడేం చేస్తాడు? వీడేం యూజ్ చేసుకున్న టెక్నాలజీస్ అంటే యూఐ, రియాక్ట్ జేఎస్ ఇయన్నీ ఏవో పెట్టుకుంటాడు. పెట్టుకొని ప్రొఫైల్ రెడీ చేసుకుంటాడు. బట్ ది ప్రాబ్లమ్ వీడు చేసిన టెక్నాలజీస్ మెన్షన్ చేయలేదు. జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న టెక్నాలజీస్ జాబ్ రెజ్యూమేలో మెన్షన్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్‌గా రిజెక్షన్ వస్తది. సో, రిజెక్షన్స్ నుంచి బయటికి 80% ఆఫ్ ద పీపుల్ రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ లాకింగ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. అంటే జేడీలో ఉన్న కొన్ని వర్డ్స్‌ని తీసుకొచ్చి మనం ఇందులో పెట్టాలి అని మినిమమ్ కామన్ సెన్స్ యాస్ ఏ సాలరీ హైక్ ఎక్స్‌పర్ట్ లాగా
ఉన్నారు కాబట్టి మీరు. మీ ఆ సాలరీ హైక్ కోసం మీరు ఏ ఏం స్టెప్స్ ఫాలో అవుతారు? ఏం పిల్లర్స్ ఫాలో అవుతారు? సాలరీ హైక్ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం 3 థింగ్స్ ఉంటాయి మేడం. 3 థింగ్స్ ఏంటంటే మీరున్న కంపెనీలోనే ఓకే. మీరున్న కంపెనీలోనే మంచి సాలరీ హైక్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వర్త్. అంటే మిమ్మల్ని మీరు పొజిషనింగ్ చేసుకోవడం. మీ మీద మీరు రోల్ పైన డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడం. అంటే భార్గవి లేకపోతే ఆ లీడ్ పొజిషన్ అనేది అసలు ఎవ్వరూ చేయలేదు. హ్మ్. ఎందుకు అంటే హౌ ఐ am పొజిషనింగ్ మై సెల్ఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ సంబడీ ఈస్ థింకింగ్ అబౌట్. నేను నన్ను ఎంత బాగా పొజిషన్ చేసుకుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా మేనేజర్ వచ్చినప్పుడు భార్గవి ఇది చేయాలి అంటే ఈవినింగ్ 5 కల్లా చేసిన రిపోర్ట్ వెళ్ళిపోవాలి. సమ్‌టైమ్స్ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అంటారా? స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ అంటారా? బోత్ ఆర్ ఇంపార్టెంట్. హ్మ్. ఇట్స్ నాట్ లైక్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటదంటే ఇఫ్ ఐ సే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ ఎలాంటిదంటే ఇప్పుడు జాబ్ ఒకరితో చేయించడమే స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ ఏంటంటే వాడితో చేపిస్తూ నేను కూడా చేయడం ఇస్ హార్డ్ వర్క్. ఇట్స్ కంప్లీట్లీ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ థింగ్స్. హ్మ్. ఓకే. నేను వర్క్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ నాకు కావాల్సిన వర్క్ వేరే వాడి దగ్గర నుంచి కూడా తెచ్చుకోగలగాలి. హ్మ్. ఓకే. గ్రో కెరియర్ బ్రేక్ ఉన్న వాళ్ళకి హోప్ మెసేజ్ ఏమంటారు? కెరియర్ బ్రేక్ అంటే కెరియర్ బ్రేక్ ఈజ్ నాట్ అ ఫెయిల్యూర్ మేడం ఫస్ట్. ఇఫ్ యూ ఆస్క్ మీ కెరియర్ బ్రేక్ ఉందంటే నేను కూడా ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీని పిల్లల్ని చూసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యాస్ ఎ వుమెన్‌గా అది మనందరికీ ఆ బ్రేక్ ఉంటదండి. ఉంటది. అంటే బ్రేక్ ఈజ్ నాట్ అ ఫెయిల్యూర్ దట్ యూ హావ్ టు బిలీవ్. హ్మ్. నేను బ్రేక్ లో ఉన్నాను కాబట్టి నేను ఒక ఫెయిల్యూర్ ని అని చూసుకోవడం పక్కన పెడితే హ్మ్. ఆ స్కిల్ ఎక్కడైతే స్కిల్ గ్యాప్ ప్రాబ్లమ్ ఉందో ఆ స్కిల్ గ్యాప్ ని మనము ఎంత బాగా ఫిక్స్ చేసాం. హ్మ్. సో ఫిక్సింగ్ స్కిల్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్వేస్ మార్కెట్ విల్ రెస్పాండ్ ఇన్ అ పాజిటివ్ వే. మీకు స్కిల్ గ్యాప్ అందులో విమెన్ కి బేసికలీ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద విమెన్, హ్మ్. విమెన్ కి ఎప్పుడు కొత్త కొత్త ఆపర్చునిటీస్ అన్ని ఎంఎన్సీలో కెరియర్ కమ్‌బ్యాక్ అని రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ అని అన్ని కంపెనీస్ లో ఏదో ఒక విమెన్ కమ్‌బ్యాక్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఎందుకంటే దే వాంటెడ్ టు దే వాంటెడ్ టు హైర్ సచ్ పీపుల్ ఎవరికైతే స్కిల్ ఉండి ఇంట్లో ఉండిపోయారో గ్యాప్ వల్ల ఆగిపోయారో దే వాంటెడ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా హ్యాండ్ సేయింగ్ దట్ మీరు గ్యాప్ లో ఉన్నా పర్వాలేదు ఐ విల్ హైర్ అని. సో ఎవరైనా బ్రేక్ లో ఉన్న విమెన్ ఎస్పెషల్లీ విమెన్ దే వాంటెడ్ టు రీస్టార్ట్ దేర్ ఇది స్టార్ట్ థింకింగ్ దట్ ఏ స్కిల్ లో మీరు మాస్టర్ ఉన్నారు, ఏ స్కిల్ లో మీరు సూపర్ పర్ఫార్మ్ చేయగలరు, ఆ స్కిల్ ని బ్రష్ అప్ చేయండి, గో అండ్ అప్లై ఇన్ ఆల్ ద ఎంఎన్సీస్. క్యాంపస్ నుంచి స్ట్రెయిట్ అవే జాబ్స్‌కి అప్లై చేసే పిల్లలెప్పుడు గూడా టాప్ 10 ఎంఎన్‌సీస్‌లో జాబ్ కావాలి అని ఎదురు చూస్తా ఉంటారు. రైట్. వాళ్ళ జర్నీ ఫస్ట్ ఎంఎన్‌సీస్‌లోనే బిగిన్ చేస్తే కరెక్ట్ అంటారా? లేదు చిన్న చిన్న కంపెనీస్‌లో గూడా వెళ్ళొచ్చంటారా బిఫోర్? సో ఎండ్ ఆఫ్ ద డే ఆపర్చునిటీస్ ఈస్ ఆల్వేస్ ఆపర్చునిటీ మేడం. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వై ఎంఎన్సీ లేకపోతే ఎంఎన్సీ నే చూస్ చేసుకోవాలా అంటే ఐ సజెస్ట్ ఎంఎన్సీకి వెళ్ళండి. ఎందుకంటే ఒక్కసారి 4,000 మందిని తీసుకుంటాడు వాడు ఫ్రెషర్స్ ని, లేకపోతే 2,000 మందిని తీసుకుంటాడు. 2,000 మందిని తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీలో గ్రూమ్ చేస్తాడు. హ్మ్. వాళ్ళు ఇచ్చే స్కిల్ ఎక్స్పీరియన్స్ దాని ఏమంటారు కమ్యూనికేషన్ లో కానివ్వండి, ట్రాన్స్ఫర్మేషన్ లో కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్స్ ఊరికే పెట్టి వాళ్ళ స్కిల్ ని ఇంప్రూవ్ చేయడంలో కానివ్వండి, వాళ్ళు చేసేంత ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టేంత ఎఫర్ట్స్ ఒక కామన్ పర్సన్ బయటకు వచ్చి నేను ఆ, అమీర్పేటలో నేర్చుకుంటాను లేకపోతే కేపీహెచ్పి లో నేర్చుకుంటాను అంటే సేమ్ వే ఆ కార్పొరేట్ కల్చర్ ని అలవాటు చేస్తూ ఫస్ట్ కార్పొరేట్ కల్చర్ ని అలవాటు చేస్తూ హ్మ్. ఆ స్కిల్ ని మీలో ఇంజెక్ట్ చేస్తూ ఆ స్కిల్ ని మీలో ఎలా డెవలప్ చేసుకోవాలి అని ట్రైనింగ్ ఇవ్వడం అని దే హ్యావ్ బ్యూటిఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేడం. హ్మ్. స్టార్ట్అప్ లో కూడా వచ్చింది మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆపర్చునిటీ కాదా అంటే మీకు ఆపర్చునిటీ వచ్చింది అంటే డెఫినెట్ గా ఏ ఆపర్చునిటీ వచ్చినా గానీ ఫస్ట్ తీసుకోవడం నేర్చుకోండి. ఓకే. బట్ ఐ వుడ్ సజెస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వై ఇన్ ద మార్కెట్ టార్గెట్ ఫర్ ఎంఎన్సీస్ బేసికలీ దిస్ డేస్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిపోయి డైమండ్ లాగా వస్తాడు వాడు. హ్మ్. స్కిల్ నేర్చుకుంటాడు, కల్చర్ నేర్చుకుంటాడు, ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకుంటాడు. ఓ కార్పొరేట్ అంటే ఇదా, ఇన్ని మీటింగ్స్ ఉంటాయా, అవన్నీ వాడికి ముందే తెలుస్తాయి. మీరు స్టార్ట్‌అప్‌కి వెళ్తే ఏం తెలుస్తుందంటే యూ ఆర్ వర్కింగ్ విత్ ఓల్డర్ బ్రదర్, యూ ఆర్ వర్కింగ్ విత్ యువర్ అంకుల్, యూ ఆర్ వర్కింగ్ విత్ యువర్ ఆంటీ అలా ఉంటది. సో కల్చర్ కొంచెం తెలియదు. అవును. కల్చర్ ఈస్ బట్ వెరీ వర్క్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంఎన్‌సీస్ టు స్టార్టప్స్. రైట్.
అండ్ స్టార్ట్అప్స్ ఏంటంటే వర్క్ అంతా మీతోనే చేపిస్తారు, ఎందుకంటే దే వాంట్ ఎఫర్ట్. దే ఆర్ అనేబుల్ టు ఎఫోర్డ్ సో మచ్ ఆఫ్ యూనో ఈ ట్రైనింగ్స్ మీద అవి ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళే పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడము అలా ఉంటది. సో బోత్ సేమ్. బట్ ఇఫ్ యూ గాట్ ద ఆపర్చునిటీ గో ఫర్ ఎంఎన్సీ, ఐ సే గో ఫర్ ఎంఎన్సీ. ఇఫ్ యూ నెక్స్ట్ 5 ఇయర్స్ యూత్ ఫోకస్ చేయాల్సిన టాప్ 3 స్కిల్స్ ఏమంటే ఏం చెప్తారు? నెక్స్ట్ 5 years, మేడం, if you ask me this AI era, communication is first thing. Yes. Okay. And digital skills అంటే డిజిటల్ మార్కెటింగ్, రీల్స్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేయడము, ఇవన్నీ కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద స్కిల్. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ యూనో $multi-million స్కిల్ అన్నమాట. Yeah. అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంటే ఇది రెసిషన్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. డిజిటల్ స్కిల్ అంటే ఏఐ, పైథాన్ లాంటి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ నెక్స్ట్ 5 years లో మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు, టచ్ కూడా చేయలేరు. అండ్ యూ హ్యావ్ ఇప్పుడు ఈ స్కిల్స్ అన్ని పక్కన పెడతాం మేడం. ఇఫ్ యూ ఆస్క్ మీ, కమ్యూనికేషన్ కి ఎంత పర్సంటేజ్ ఇస్తారు, స్కిల్స్ కి ఎంత పర్సంటేజ్ ఇస్తారు అంటే కనుక ఐ విల్ టెల్ 70% ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ 30% ఆఫ్ ద స్కిల్ దట్ యువర్ ఫోకసింగ్ ఆన్. అంటే మీరు ఎంత బాగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఎంత బాగా ఆ సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ స్కిల్. స్కిల్ ఏముంది, 2 రోజులు సేమ్ వర్క్ ఉంటుంది, అదే వర్క్ ను మీరు 2 రోజులు చేస్తే ఆబ్వియస్ గా వచ్చేస్తుంది. అండ్ స్కిల్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది మేడం. డిజిటల్ మార్కెటింగ్ లో యాడ్ రన్ చేయడము లేకపోతే ఇవన్నీ కాకుండా ఏఐని యూజ్ చేసి కొత్త ఏఐ యూజ్ చేసి కొత్త యూనో ఇవి క్రియేట్ చేయడము ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేది. మీకు ఎంత బాగా నేర్చుకుంటావు అదొకటి. అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అన్నమాట. ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. గిగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి ఇప్పుడు. కొన్ని ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిలో గిగ్ ప్రాజెక్ట్స్ అని దొరుకుతాయి. దాంట్లో వాడు దే విల్ డైరెక్ట్లీ పోస్ట్ ద ప్రాబ్లమ్, ఇది ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయడం. ఇఫ్ యూ గో అండ్ పిక్ దట్ ప్రాబ్లమ్, దే విల్ పే యూ ఇన్ డాలర్స్. రైట్? సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ ద మేజర్ థింగ్ దట్ నెక్స్ట్ 5 years లో ఎవరు టచ్ చేయలేనంత. దీస్ 3 ఆర్ లైక్ రెసిషన్ ప్రూఫ్ స్కిల్స్ అని చెప్తాను నేను ఫర్ ద నెక్స్ట్ 5 years. ఏంటి? కమ్యూనికేషన్, డిజిటల్ స్కిల్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్. అంటే ఇక్కడ ఏఐ గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్. ఏఐ వచ్చింది, జాబ్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అని నడుస్తా అందరూ అనిపిస్తుంది అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. అది నేను ఎంతవరకు నిజం అంటారు? నేను దీని గురించి ఒక రీల్ కూడా చేశాను మేడం, ఎందుకంటే మై డిఎమ్స్ ఫిల్డ్ విత్ ది సేమ్ క్వశ్చన్. నేనేం చెప్తానంటే, ఫస్ట్ క్యాలిక్యులేటర్ వచ్చింది మేడం, అంటే మన ముందు జనరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్వెన్షన్ ఆఫ్ క్యాలిక్యులేటర్. అప్పుడు ఏమనుకున్నారు, ఇంకా క్యాలిక్యులేటర్ వచ్చేసింది కాబట్టి మ్యాథ్స్ ఎవరు చెప్పరు, స్కూల్స్ లో టీచర్స్ ఉండరు, మ్యాథ్స్ అసలు టీచర్ ఉండరు అలా అనుకున్నారు అప్పట్లో. మా నాన్న నాకు చెప్తున్నారు, మా నాన్న టైంలో ఇంకా మ్యాథ్స్ టీచర్ ఏమి ఉండదు అంటే, మా నాన్న ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ బిఎడ్, మ్యాథ్స్ టీచర్ అవుదామని. అప్పుడు మా నాన్న కాదు, మా నాన్న పెద్ద నాన్న ఎవరు అయితే మ్యాథ్స్ క్యాలిక్యులేటర్స్ వచ్చేసినాయి. అవి ఎవరికైనా ఒక 10 రూపాయలు పెడితే క్యాలిక్యులేటర్ దొరుకుతుంది, ఇంకా నువ్వు మ్యాథ్స్ టీచర్ అయ్యి ఏం సాధిస్తావురా అన్నారంట అప్పట్లో. బట్ క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ టీచర్ ఆగిపోయారా? లేదు. సరే, కంప్యూటర్స్ వచ్చాయి, అది ఫస్ట్ జనరేషన్. తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మాన్యువల్ గా ఎవరైతే చేస్తున్నారో, ఈ గుమస్తాలు వీళ్ళు వాళ్ళు ఎవరైతే మాన్యువల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ జాబ్స్ అన్ని పోతాయి, ఇంకా అసలు మనకి తినడానికి తిండి ఉండదు అన్నారు ఆ జనరేషన్. వాళ్ళు కూడా అలాగే, మనం ఏకి ఎలా భయపడ్డామో వాళ్ళు కూడా అలాగే భయపడ్డారు. అవునవును. అని అది ఆగిపోయిందా? లేదు లేదు. జాబ్స్ తన తన ఒక పొజిషన్ నుంచి పొజిషన్ చేంజ్ చేసుకుంటా వచ్చింది. అలాగే ఏఐ వచ్చింది మేడం. ఇప్పుడు మొన్నటిదాకా వేరే టెక్నాలజీస్ నడిసాయి, అవి కూడా ఇంకో టెక్నాలజీస్ తినేసాయి. అంటే జావా వచ్చింది, జావా వచ్చి సి ప్లస్ ప్లస్ ని తినేసింది. తర్వాత జావా సూపర్ అయింది, తర్వాత జావా వచ్చింది, పైథాన్ ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పైథాన్ ఓ అన్నారు. దాని తర్వాత ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత అందరూ ఇప్పుడు వీళ్ళందరూ భయపడేది ఏంటి? ఏఐ వల్ల జాబ్స్ పోతాయని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, మీరు స్కిల్ అప్ అవ్వకపోతే మీ జాబ్ ఎలాగైనా పోతుంది. మీరేం చేయాలి? ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఏఐని యూజ్ చేసి మీ జాబ్ ఇంకా బెటర్ గా ఎలా చేయాలి, ఎంత తక్కువ టైంలో చేయాలి. ఈ ఏఐ బాట్ ని పెట్టారు అంటే నా ఇప్పుడు సపోర్ట్ జాబ్ పోయింది మీది.
సపోర్ట్ జాబ్ కాకపోతే వేల జాబ్స్ క్రియేట్ అవుతాయి. బికాస్ ఆఫ్ ఏఐ ఫర్ నెక్స్ట్ 5 years there are 10 lakhs jobs in the market are going to start. నేను ఈ రోజు మీకు ఇచ్చే పాడ్కాస్ట్ లో ఎవరైతే దీనికోసం భయపడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఏంటంటే ఏఐ కోసం భయపడకూడదు. ఏఐని ఎలా వాడాలి అనేది మనం నేర్చుకోవాలి అంతే. అవును. అంటే ఫైనల్ గా మీ కమ్యూనిటీలో జాయిన్ అయితే వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది? నా కమ్యూనిటీలో నేను 5 పిల్లర్స్ మీద వర్క్ చేస్తాను మేడం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ యునో వర్కింగ్ ప్రొఫెషనల్ హ్యావ్ 5 ప్రాబ్లమ్స్. ఒకటి మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. వాళ్ళకి అన్ని మాట్లాడడం వచ్చు గానీ వాళ్ళు తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు. హిందీని ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు. వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు. సో మనం మోస్ట్ ఆఫ్ ద ఐటీ జాబ్స్ ఏంటి మనము యూఎస్ క్లయింట్స్ తోటి, యూకే క్లయింట్స్ తోటి వేరే కంట్రీ వాళ్ళతో వర్క్ చేస్తాము. అవును. రైట్? అలా వర్క్ చేసినప్పుడు ఇక్కడ వీడికి పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే వాళ్ళ మేనేజర్ ఏం చేస్తాడంటే వీడికి కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వీడిని కొంచెం పక్కన పెడదాము. పక్కన పెట్టి ఎవడైతే మంచి కమ్యూనికేట్ చేస్తున్నాడో వాడిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాము అని ఉంటది. సో ఈ మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ మీద వర్క్ చేయడం చాలా ఈజియెస్ట్ థింగ్ ఒకటి ఉంటది. అది నేను నేర్పిస్తా మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ని మన కమ్యూనికేషన్ లోంచి ఎలా తీసేయొచ్చు అని. ఓకే. అండ్ ద ఫస్ట్ పిల్లర్ ఇస్ మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్. సెకండ్ ఇస్ ఫస్ట్ మనకి రెజ్యూమే మేకింగ్ అంటే నా కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ నేను 2 రెజ్యూమేస్ చేసుకోమని చెప్పాను. ఒకటి మాస్టర్ రెజ్యూమే. Master resume is always like, whatever the skills that you have, whatever the achievements you have, whatever the certificate. But when it comes to the next resume, మీరు ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ లో ఉన్న స్కిల్స్ తీసుకొచ్చి ఈ రెజ్యూమే లో పెట్టుకోవడము ఇస్ మోర్ ఇంపార్టెంట్. అలా అని మాస్టర్ రెజ్యూమే టచ్ చేయండి. ఓకే. 2 టెంప్లేట్లు ఇస్తాను. 2 టెంప్లేట్ల తోటి 2 తయారు చేపిస్తాను. అండ్ అప్లై చేసే రెజ్యూమే ఎప్పుడు ఆల్వేస్ లైక్ వేరియబుల్ లాగా ఇది ఫిక్స్డ్ ఇది లాగా ఉంటుంది. సో లింక్డ్ఇన్ మనం ఇప్పటిదాకా లింక్డ్ఇన్ గురించి మాట్లాడుతున్నాం. లింక్డ్ఇన్ ఏంటంటే ఇక్కడ చూసినా మీరు ఇప్పుడు మార్కెట్ లో ఒక మాట వింటారు లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్. అంటే ఫోటో ఎలా పెట్టుకోవాలి, బ్యానర్ ఎలా పెట్టుకోవాలి, అబౌట్ సెక్షన్ ఎలా రాయాలి, ఎక్స్పీరియన్స్ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, అండ్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడెక్కడ వర్క్ చేశారు అవన్నీ సూపర్ గా ఎట్లా రాయాలి అనేది నేను ఐ విల్ టీచ్ దెమ్. లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఇస్ ద థర్డ్ పిల్లర్ ఆఫ్ మై కమ్యూనిటీ. మా కమ్యూనిటీలోకి రాగానే విత్ ఇన్ 1 month ఇవన్నీ ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటారు. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ లైక్ ఇంటర్వ్యూ ఫేసింగ్. మనం ఏం చేస్తామంటే 90% ఆఫ్ ద పీపుల్ నా కమ్యూనిటీ మెంబర్స్ కి కూడా నా కమ్యూనిటీలోకి వచ్చేదాకా ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ అంటే చచ్చేంత భయం. అవును. ఎవరికైనా పీపుల్ ఉంటది బేసిక్. ఏమనుకుంటారంటే పీపుల్ థింక్ దట్ ఎవడో ఒక జైలర్ మన పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పుగా చేసామంటే వాడు నన్ను జడ్జ్ చేసేస్తాడు. చేసుకుని ప్రాబ్లం ఏంటి నీకు? నువ్వు ఈ జాబ్ కాకపోతే ఇంకో నెక్స్ట్ జాబ్స్ ఉన్నాయి. మార్కెట్ లో వేల కంపెనీస్ ఉన్నాయి. ఒక జాబ్ పోతే నీ కిరీటం ఏం కింద పడిపోదు. ఒక జాబ్ పోవడం వల్ల నీ ప్రెస్టేజ్ ఏం ఇదవ్వదు. ఒక జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ కాగానే ఇంకా హీ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ అమ్మో నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలేను. ఇంటర్వ్యూ టెన్షన్ వచ్చేసి కాళ్ళు చేతులు. మనం ఏం చేస్తామంటే మన ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, నిజంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ తోటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించడం, అండ్ ఆ ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రెంగ్త్ గా ఎట్లా మార్చుకోవాలి అనేది మనం ట్రైనింగ్ ఇస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ క్లియర్ ఇంటర్వ్యూ ఫేసింగ్ స్కిల్స్. అండ్ ఫిఫ్త్ పిల్లర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ salary hike. As I am, I'm a coach. I myself coaching for salary hike expert, salary hike specialist. కాబట్టి నెగోసియేషన్ సైకాలజీ అనే ఒక చాలా చిన్న సబ్జెక్ట్ ఉంటుంది. అది ఐ విల్ టీచ్ దెమ్. నేను మార్కెట్ లో ఒక హెచ్ఆర్ వచ్చిన 30% నేను ఇవ్వగలను నీ ప్రొఫైల్ పైన అని చెప్తే ఆపిల్ని మనం 100% ఇవ్వడానికి ఎట్లా ప్రొవోక్ చేయొచ్చు అనేది మనం నేర్పిస్తాం. Thank you so much, Bhargavi garu. Thank you so much for your valuable information about jobs and roles and salary hikes. Thank you, madam. Thank you so much. Thanks for inviting me. And then I wanted to give you one suggestion for every job seeker. ఏం చెప్తానంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం మానేయండి. ఎక్కడో ఒకక్కడ స్టార్ట్ చేయండి. అది పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేస్తారా లేకపోతే పిచ్చిగా మెస్సీగా స్టార్ట్ చేస్తారా? ఎనీథింగ్ విల్ వర్క్. ఒకసారి స్టార్ట్ చేశారు అంటే స్టెప్ బై స్టెప్ మీరు పైకి వెళ్తూనే ఉంటారు కానీ కిందకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు.
అందుకే వెళ్తారు. అవును. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు స్టార్ట్ దేర్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.